నటులు కావచ్చు, ఇప్పుడున్న నటులు కొన్ని సంవత్సరాలకి పాత తరం నటులు అయిపోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి జీవన భద్రత కానీ, బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ ఇప్పుడు కొంతవరకు బెటర్గానే ఉన్నా సరే కొంచెం చివరి అంకంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. వీళ్ళందరి విషయంలో మీలాంటి వాళ్ళు సలహా ఏం చేయలేమండి. అది ఇప్పుడు ఇదేమో డిమాండ్ అండ్ సప్లై లాంటిది ఇది ఒక్క సినిమా రంగం అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి రిటైర్మెంట్ అని ఉంటుంది, రిటైర్మెంట్కి నెలకి ఎంత పెన్షన్ వస్తూ ఉంటుంది. సినిమా వాళ్ళకి పెన్షనే ఉంటుంది. ఇప్పుడు మేము యాక్టర్లుగా ఎంత సంపాదించినా ఎంత ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్ని కడతాం, మన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఎన్ని కడతాం, ప్రొడక్షన్ ట్యాక్స్లు ఎన్ని కడతాం. ఇన్ని కట్టినా రేపు పొద్దున ప్రొడ్యూసర్ అనేవాడు దెబ్బతిన్నాడు అంటే ₹1 ఎవరు కదా. నువ్వు బతికొండగా బ్రహ్మాండంగా నువ్వు కోట్లు కట్టావయ్యా ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు కదా, కొంత ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అంత కదా. దీనికి ఏం ఉండదు, ఎవరేం చేయరు. దీనికి ఎవరు తగిన జాగ్రత్త వాళ్ళు పాటించాలంటారు. అంతే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. నేను ఇవాళ దెబ్బతినిపోయాను, నాకేమీ లేదు అంటే ఎవరిస్తారు? ప్రస్తుతం మీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు? పెద్ద క్యారెక్టర్గా ఏమీ లేవండి. బట్ అఖండ పార్ట్ 2 అదొకటి చేస్తున్నాను. తర్వాత డొక్కా సీతమ్మ గారి కదా, డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ క్యారెక్టర్, అది ఆల్మోస్ట్ త్రూ అవుట్ క్యారెక్టర్. కానీ మీరు చెప్పినట్టుగా ఒక బలగం లాంటి చిన్న సినిమా బయోపిక్. ఇది బాలకృష్ణ గారు అఖండ 2లో చేస్తున్నారు, ఒక క్యారెక్టర్ చేసి ఎలా అయిపోయింది షూట్ అయిపోయింది. ఎలా ఉంది? 2 రోజులు గెస్ట్ క్యారెక్టర్లు అంటాం, మనకేం తెలుస్తుంది? అదేలేండి. ఇప్పుడు సినిమా అనేది ఇదివరకుట్లాగా ఆల్బమ్లు చూపించరు, ఏముండదు. సినిమా రిలీజ్ అయ్యే ముందు మెడ్రాస్లో ఉండగా ప్రివ్యూలు వేసేవాళ్ళం, 10 ప్రివ్యూలనే వేసేవాళ్ళం. సినిమా ఎలా ఉంది అవన్నీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీలో టాక్ స్ప్రెడ్ అయిపోద్ది. ముందు సినిమా బాగుందా, బాగాలేదు అంట, సినిమా చూసిన వాళ్ళు బాగాలేదు అంటున్నారంటే హైట్లు వేసేవాళ్ళు రారు.